ఇదం హి వేదై సమితం పవిత్రమపి చోత్తమం శ్రావ్యాణముత్తమం చేదం పురాణమృషి సంస్తుతం. ఈ కథలో వేదాలతో సమానమైనది ఈ కథ. పవిత్రమైనది, ఉత్తమమైనది, వినదగిన వాటిలో ఇది ఉత్తమమైన పురాణం. ఋషుల చేత ఇది ప్రశంసించబడింది. ఇది చూడండి, ఇది ఈ మంత్రం ఎంత దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇదం హి వేదై సమితం పవిత్రమపి చోత్తమం శ్రావ్యాణముత్తమం చేదం పురాణమృషి సంస్తుతం. ఎంత అద్భుతం! ఇందులో ధర్మాల గురించి పూర్తిగా ఉపదేశించబడ్డాయి. అందుకని మహాభారతం చాలా ముఖ్యం. అన్ని ధర్మాలు దీంట్లో ధర్మం. అన్ని ధర్మాలంటే ఏమిటి? ధర్మం. అన్ని ధర్మం అంటే ధర్మము ముఖ్యమైనటువంటి ధర్మార్థాల గురించి పూర్తిగా ఉపదేశించబడ్డాయి. ధర్మం అని ఏముందో అర్థాలు ధర్మ అర్థ కామ మోక్షాదులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. మోక్షబుద్ధి కలిగేలాగా ఉపదేశించబడింది. ఎవరికి ఏం కావాలో ఉంది దీంట్లో. ఈ మహాభారతాన్ని చదివితే రాజు కావచ్చు, యోగి కావచ్చు, భోగి కావచ్చు, విరాగి కావచ్చు, ఏం ఇష్టం వచ్చిన వాడు కావచ్చు. ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం వచ్చిందంతా ఉంది దీంట్లో. ఈ భారత సంహితను మంచివారికి, దానశీలులకు, సత్యశీలులకు, ఆస్తికులకు వినిపించిన విద్వాంసుడు అభిష్టాన్ని, అర్థాన్ని పొందుతాడు. అన్ని పాపాల నుండి విముక్తులవ్వటం జరుగుతుంది. జయో నామేతి హాసోయం శ్రోతవ్యో విజిగీషుణ. జయో నామేతిహాసోయం శ్రోతవ్యో విజిగీషుణ. ఈ ఇతిహాసం ఎవరు వింటున్నారో, జయం అనేటువంటి ఇతిహాసం ఇది, జయం కలిగించేది. జయో నామేతిహాసోయం, నామేతిహాసోయం ఇతిహాసం ఇది, జయం అనేటువంటిది. శ్రోతవ్యో విజిగీషుణ. ఎవరు విజయాన్ని కోరుకునేవాడు తప్పకుండా జయం అనే పేరు గల ఈ ఇతిహాసాన్ని వినాలి. జయం అంటే ఏమిటి? ఏదో ఆ జయం ఈ జయం కాదు. నిజంగా హర్షడ్వర్గాలు జయించి నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందాలా అనుకునేవాడు, ఈ జీవితం ఏమిటి అని తెలుసుకునేవాడు. ఈ మాయ ఏమిటి? మనం ఎందుకు పుడుతున్నాం? మనం ఎందుకు చస్తున్నాం? మధ్యలో ఎందుకు ఈ కష్టాలు? ఏంటి? ఈ జన్మ మాత్రమే మనకు జ్ఞాపకం ఉంది, మిగతాదంతా ఏది లేదే. అవే ఉన్నాయా లేవా? ఎందుకు జ్ఞాపకం రావటం లేదు? ఇప్పుడే మనకేమిటి ఈ మమకారాలు, ఈ కష్టాలేమిటి, ఏడుపులేమిటి, బడబెబ్బలేమిటి, ఏమిటి? ఇవన్నీ నాకు అర్థం కాలే. ఇవన్నీ దీన్నంతా తెలుసుకొని జయించాల, జ్ఞానం కలగాల అనేది మహావిజయం. అదే జయం. దీనిని విన్న రాజు భూమిని జయిస్తాడు, ఇక శత్రువులను ఓడిస్తాడు. పుత్రుడిని పొందటానికి ఇది శ్రేష్టమైన సాధనంగా ఉపయోగపడుతుంది. శుభానికి ఇది మార్గము. యువరాజు కాని, రాణి కాని దీన్ని వింటే వీరుడైన పుత్రుడు కలుగుతాడు, లేదా రాజ్యాన్ని పొందగలిగే కన్య పుడుతుంది. వ్యాస మహర్షి ధర్మశాస్త్రాన్ని, అర్థశాస్త్రాన్ని, మోక్షశాస్త్రాన్ని ఈ మహాభారత రూపంలో చెప్పాడు. అన్ని శాస్త్రాలు ఈ జయ అనే ఇతిహాసాన్ని చెప్పేవారి, వినేవారి పుత్రులు సేవాపారాయణులు అవుతారు. వీళ్ళంతా కూడా సేవకులు, ప్రియంగా పనిచేసేవారు అవుతారు. శరీరేణ కృతం పాపం వాచా చ మనసైవ చ సర్వం సంత్యజతి క్షిప్రం యయిదం శృణుయాన్నరః. ఈ భారత కథను విన్న మానవుడు మనస్సు, వాక్కు, శరీరాల చేత చేసిన పాపం నుండి వెంటనే విముక్తుడవుతాడు. ఈ కథను విన్నవారికి అసూయ ఉండదు, రోగభయం ఉండదు,
పరలోక భయము ఉండదు. వ్యాస భగవానుడు ఈ భారతాన్ని ధనము, యశస్సు, ఆయస్సు, పుణ్యము, స్వర్గము ప్రసాదించేదిలాగా రచించాడు. దీని ద్వారా ధర్మాత్ముల కీర్తిని లోకంలో వ్యాపించేశాడు. పవిత్రమైన బ్రాహ్మణులకు దీన్ని వినిపించేవాడు సనాతన ధర్మాన్ని ఆచరించేవాడు అవుతాడు. దీనిని చదివిన విప్రుడి వంశం వృద్ధి చెందుతుంది. అతడు లోకపూజ్యుడవుతాడు. వర్షాకాలంలో దీన్ని చదివితే సకల పాపాలు తొలగిపోతాయి. దీన్ని మనం సంక్షిప్తంగా కూడా దీన్ని విన్నాం మనం. ఇందులో దేవతలు, రాజఋషులు, బ్రహ్మఋషులు, పుణ్యాత్ములు కీర్తించబడ్డారు. శ్రీకృష్ణ భగవానుడు కీర్తించబడ్డాడు. కార్తికేయుడి జన్మ చెప్పబడింది. గోవుల గొప్పదనం చెప్పబడింది. వేదాలతో సమానమైన ఈ భారతాన్ని ధర్మబుద్ధితో వినాలి. ఈ కథను పర్వదినాలలో విప్రులకు వినిపించిన విద్వాంసుడు శాశ్వతమైన బ్రహ్మమును పొందుతాడు. ఈ భారత కథను విన్న రాజు భూమండలాధిపతి అవుతాడు. ఇప్పుడు భూమండలాధిపతి అక్కర్లేదు, అన్ని విద్యలో అరితేరితే చాలు, అదే భూమండలాధిపతి. గర్భవతికి పుత్రుడు పుడతాడు. గర్భవతి చాలా ఆరోగ్యంతో ఉంటుంది. కన్యకు శీఘ్రంగా పెళ్ళి అవుతుంది. పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వింటే తొందరగా పెళ్లి అవుతుంది. వ్యాపారం కోసం బయలుదేరిన వర్తకులకు లాభం చేకూరుతుంది. వీరులకు విజయం లభిస్తుంది. ఈ కథను ఆస్తికులకు, అసూయలేని వారికి, వేదం పూర్తిగా చదువుకున్న బ్రాహ్మణులకు, జయాన్ని కోరుకునే క్షత్రియులకు, తమ ధర్మాన్ని పాటిస్తున్న వైశ్యులకు, రాజును ఆశ్రయించిన శూద్రులకు మాత్రమే, గురు శిష్యులకి మాత్రమే ఈ కథను వినిపించాలి. ఎవరు గురువు పొందినటువంటి వాళ్ళు ఉన్నారో శిష్యులకి మాత్రమే వినిపించాలి. ఇప్పుడు నుండి వినడం అనేది పూర్వకాలం నుంచి వస్తున్న విశిష్టమైన ధర్మం. శ్లోకం వాప్యను గృహ్ణీత తథార్థ శ్లోకమేవ వా అపి పాదం పటే నిత్యం నచ నిర్భారతో భవేత్. శ్లోకం కానీ అర్ధశ్లోకం కానీ చివరకు ఒక్క పాదం కానీ నిత్యము చదవాలి. అంతేగాని మనిషిగా ఎవరు పుట్టారో వాళ్ళందరూ ఈ కథను వినాలి. ఎందుకంటే ఇవి మనిషికి మంచి సూక్తులని, మంచి విచారాన్ని, మంచితనాన్ని, ఈర్ష్యను పోగొట్టే విధాన్ని, మంచి తపస్సును, మంచి జ్ఞానాన్ని, మంచి ఆ గురు శుశ్రూషను, సేవ చేసేటువంటి మనస్సును, ప్రపంచానికే మేలు చేసేటువంటి బుద్ధిని, ఇంట్లో ఉండిన మెంబర్స్కు మంచి చేసేటువంటి విధానాన్ని కూడా దొరుకుతుంది. ఇందులో ఎంతో మంచి రాజర్షుల జన్మ వృత్తాంతాలు చెప్పబడ్డాయి. ఉత్తమమైన ఆలోచనలు ఎలా చేయాలో చెప్పబడింది. అనేక మహామంత్రాలకు లోబడి ధర్మాలు చెప్పబడ్డాయి. ధర్మం అంటే అందరికీ ఒక్కటే కదా ధర్మం. ఆచారాలు వేరే, ధర్మం మాత్రం ఒకటే. ఒక్కప్పుడు మనిషిగా పుట్టింది ధర్మం ఒకటే. ఏంటి? సత్యంగా ఉండు, ఎవరికి హింస పెట్టద్దు, దొంగతనం చెయ్యొద్దు, అబద్ధం ఆడద్దు, ఇవి కదా మామూలుగా. నిష్టగా ఉండు, నియమంగా ఉండు, డిసిప్లిన్గా ఉండు, ఇవి ధర్మాలు. ఇవంతా కూడా ధర్మం. ఇవంతా కూడా విచిత్రాలైన యుద్ధాలు చెప్పబడ్డాయి. దీంట్లో రాజుల యొక్క అభివృద్ధి చెప్పబడింది. ఆయా విషయ ప్రాధాన్యాన్ని బట్టి ఋషులు, గంధర్వులు, రాక్షసులు కథలు చెప్పబడ్డాయి. పవిత్ర తీర్థాలు, దేశాలు, వనాలు, పర్వతాలు, నదులు, సముద్రము మొదలైన వాటిని గురించి విషయాలన్నీ చెప్పబడ్డాయి. దేశాలు, పురాలు కూడా వర్ణించబడ్డాయి. గొప్ప ఉపచారాలు, మానవాతీత పరాక్రమాలు, రథాలను, గుర్రాలను, ఏనుగులను ఎలా నియమించాలో చెప్పబడింది. ఎలా యుద్ధం చేయాలో చెప్పబడింది. అనేక వాక్య విన్యాసాలు ఇందులో చూపబడ్డాయి. శ్రద్ధా సమయంలో శ్రాద్ధం అనేటువంటిది ఒక కర్మ, పితృదేవతలకు ఇచ్చేటువంటి కర్మ.
సమయంలో ఈ భారతంలోని ఒక్క శ్లోక పాదాన్ని బ్రాహ్మణుడు వినిపిస్తే, అంటే మన గురువుగారు వినిపిస్తే, అక్షయ ఫలం పితృలకు, పితృదేవతలకు లభిస్తుంది. మన పూర్వీకులందరికీ కూడా మంచిదవుతుంది. ఇంద్రియాలతో కానీ, మనస్సుతో కానీ, తెలిసి కానీ, తెలియక కానీ ఏ రోజు చేసిన పాపం ఆ రోజే ఈ భారత కథను వినటం వల్ల నశిస్తుంది. భారత వంశీయుల ఉత్తమ జన్మ వృత్తాంతాన్ని చెప్పటం వల్ల ఇది మహాభారతమని చెప్పబడుతుంది. మహాభారతం అనే పేరును తెలుసుకోవటానికి ప్రయత్నించినా కూడా సకల పాపాలు అక్కడి నుంచి అన్ని విముక్తి కలుగుతుంది. నిత్యము తెల్లవారుజామునే లేచి నియమనిష్టలను పాటిస్తూ వ్యాస మహర్షి 3 సంవత్సరాల కాలంలో ఈ భారతాన్ని రచించాడు. ఆయన 3 సంవత్సరాలు రచించాడంటే మనం ఎన్నేళ్ళు చెప్పుకోవాలా? ఒక 6 ఏళ్ళు చెప్పుకోవాలేమో తెలీదు. అందువల్ల నియమాన్ని పాటిస్తూ ఈ కథను వినాలి. దీనిని చెప్పిన వారికి, విన్నవారికి దుఃఖం తొలగిపోతుంది. వారు ఆనందంగా ఉంటారు. నరేణ ధర్మకామేన సర్వః శ్రోతవ్య ఇత్యపి నిఖిలేనేతి హాసూయం తతసిద్ధి మవాప్నయాత్. ధర్మాన్ని కోరుకునే మానవుడు ఈ భారతాన్ని అంతా వినాలి. అలా విన్నవాడు అన్ని సిద్ధులను పొందుతాడు. పొందకేమి, వింటే కదా పొందుతాడు. దీనివల్ల పొందిన తృప్తి, ఆనందము స్వర్గానికి వెళ్ళినా కూడా దక్కదు. నిజమే కదా. మా నాయనే ఎంత మంచిగా చెప్పాము మేము. నిజం కదా, అంతా ఇక్కడే దొరుకుతుంది. స్వర్గం గిర్గం అంతా ఇక్కడే దొరుకుతుంది. మంచి నడవడిక కలవాడు దీనిని వినిపించిన రాజసూయ అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. సముద్రాన్ని, మేరు పర్వతాన్ని రత్న నిధులని అంటాడు. రత్న నిధులని అంటారు దీన్ని. అలాగే ఈ భారతాన్ని కూడా రత్ననిధి అంటారు. ఆ రత్నాలు మనకు ఎగ్గు దొరకవు కదా, ఇదన్నా దొరకని. ఇదం హి వేదైః సమితం పవిత్రమపి చోత్తమం శ్రవ్యం శృతిసుఖం చైవ పావనం శీలవర్ధనం. ఇది వేదాలతో సమానమైనది, పవిత్రమైనది, శ్రేష్టమైనది, వినదగినది, వినటానికి ఇంపైనది, శీలాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే చిన్న చిన్న పుస్తకాలు రాసేశారు అందరూ కూడా. దీన్నంతా చదివి వాళ్ళు చూశారు, అమ్మ బాబోయ్ దీన్ని ఎవరు చేతనవుతుందని చెప్పేసి ఇష్టం వచ్చిన మహాకవులందరూ కూడా, మహాత్ములందరికీ ఒక నమస్కారం, అందరికీ నమస్కారం. వాళ్ళంతా ఏం చేశారు? సంగ్రహంగా మహాభారతం రాశారు. ఏంటి కథ కదా ముఖ్యం అని రాసేశారు. అది కాదు, ఇక్కడ కథ ముఖ్యం కాదు, కథ చెప్పేశారు, అప్పుడు అయిపోయింది. నీతులు అద్భుతంగా ఉన్నాయి, అవి నిజమైనట్టు కావాలి, అవి మనకు కావాల్సింది. తర్వాత ఈ గ్రంథాన్ని దానం చేసిన వాడికి భూమండలం దానం చేసినటువంటి ఫలం లభిస్తుందట. ఎవరు ఈ గ్రంథం దానం చేస్తారో తీసుకొచ్చి వాళ్ళు భూదానం చేసిన ఫలం వస్తుంది. ఇది ఆనందాన్ని, విజయాన్ని, పుణ్యాన్ని ఇస్తుంది. ఇది అంతఃకరణాన్ని పవిత్రం చేస్తుంది. వ్యాస మహర్షి నిత్యము ఉత్సాహంతో 3 సంవత్సరాల కాలం అద్భుతమైన ఈ మహాభారత కథను రచించాడు. ఈ గ్రంథంలో గోచరించని అంశమే లేదు. ఇది అద్భుతమైన కథ. ఇవన్నీ చెప్పచ్చు, కానీ ఆ 3 ఏళ్లను మాత్రం ఎందుకు చెప్తారండి? ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్క్వచిత్. ఓ భారత వంశంలో పుట్టిన గొప్పవాడా, జనమేజయ మహారాజా, ధర్మ అర్థ కామ మోక్షాల విషయం ఇందులో ఉన్నదే, చెప్పినదే. ఇది ఎక్కడైనా ఉంటుంది. అయితే ఇందులో లేనిది ఇంకా ఎక్కడా కూడా లేదు, మొత్తం ఉంది దీంట్లో. ఇది
ఇంతటి అద్భుతమైన గ్రంథం అన్నాడు వైశంపాయ మహర్షి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఉపరిచర మహారాజు చరిత్ర, శ్రీ వ్యాస జననము, వంశ చరిత్ర చెప్పబడ్డాయి. చాలా ముఖ్యమైనటువంటిది. వైశంపాయనుడు ఇలా చెప్పాడు: ఓ జనమేజయ, ఉపరిచరుడనే మహారాజు ధర్మాత్ముడు. నిత్యము ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. నిత్యము వేటకు వెళుతూ ఉంటాడు. అది అతడికి అలవాటు. అతడు పౌరవ నందనుడు. ఇంద్రుడి మాట ప్రకారం అతడు చేదీ రాజ్యాన్ని స్వీకరించాడు. అతడికి తపస్సు చేయటం అంటే ఇష్టం. అందుచేత శస్త్రాన్ని విడిచిపెట్టి అడవిలో ఒక గుడిసె నిర్మించుకొని హాయిగా తపస్సు చేసుకోసాగాడు. ఒకనాడు అతన్ని చూసి ఇంద్రాది దేవతలు, ఈ రాజుకు ఇంద్రుడయ్యే యోగ్యత ఉంది, తన తపస్సు ఇంద్ర పదవి సాధించగలడు అనుకొని అతడి వద్దకు వచ్చి అతడి చేత తపస్సు మాన్పించి ఇలా అన్నారు: ఓ రాజా, ఈ భూమి మీద ధర్మం వర్ణ సంకరం కాకుండా చూడు. త్వయా హి ధర్మో విద్రుతః కృష్ణం ధారయతే జగత్. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే ఈ లోకమంతా ధర్మాన్ని ఆచరిస్తుంది కదా అన్నారు. తర్వాత ఇంద్రుడు ఇలా అన్నాడు: ఓ రాజా, నువ్వు ఎల్లప్పుడూ ధర్మాన్ని రక్షిస్తూ ఉండు. ధర్మాన్ని ఆచరిస్తూ ఉండటం చేత నీకు శాశ్వతమైన పుణ్యలోకాలు లభిస్తాయి. ఈ రోజు నుంచి నువ్వు నా ప్రియమిత్రుడివి. ఈ భూమి మీద నీకు ఇష్టమైన అందమైన ప్రదేశంలో నువ్వు నివసించవచ్చు. చేదీ దేశం పవిత్రమైంది, సకల వనరులతో సమృద్ధిగా ఉంది, స్వర్గంలాగా రక్షించదగిందై ఉంది. అందుచేత నువ్వు అక్కడ నివసించవచ్చు. అక్కడి పల్లెజనులు కూడా ధర్మాత్ములై ఉన్నారు. అక్కడ సత్పురుషులు ఉన్నారు. అక్కడ పరిహాసానికైనా ఎవరు అబద్ధం ఆడరు. అక్కడ పెద్దల మేలు కోరుకునే పుత్రుల తల్లిదండ్రులను విడిచి వెళ్ళరు, విడిపోరు కూడా. బరువును మోయటానికై ఎద్దులను వినియోగించరు. బాగా కృషించిపోయిన ఎద్దులను దయతో పోషిస్తారు. అటువంటి చేదీ దేశంలో అందరూ వారి వారి ధర్మాలను ఆచరిస్తూ ఉంటారు. ఇది ధర్మం అనేటువంటి ఒకటి. నీకు స్ఫటికంతో నిర్మించబడిన ఒక విమానాన్ని ఇస్తున్నాను. దీనిని దేవతలు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు ఆకాశంలో సిద్ధంగా ఉంటుంది. మానవులలో నువ్వు ఒక్కడివే ఈ శ్రేష్టమైన విమానంలో దేవతలాగా ఆకాశంలో సంచరించవచ్చు. నీకు ఎప్పటికీ వాడని పద్మాలు ఉండే వైజయంతి అనే మాలను ఇస్తున్నాను. అది మెడలో వేసుకో. యుద్ధంలో ఆయుధాలు తగలకుండా అది నిన్ను రక్షిస్తుంది. ఇది ఇంద్రమాల. దీనితో అందరూ నిన్ను గుర్తిస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.